హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నా పేరు వల్లి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక నర్సరీలో ఉన్నానండి. ఈ నర్సరీలో అయితే మన మొక్కలు కొన్ని అయితే చూసానండి. మన మొక్కలు అంటే మన దగ్గర పెరిగేవి, ఇండియాలో పెరిగే మొక్కలు కొన్నింటిని చూసాను నేను. అందులో మందార మొక్క అండి. చూడండి, ఈ వెరైటీ అయితే మన దగ్గర అయితే లేవండి. ఇలాంటి మొక్కలు ఇక్కడ ఇలాంటి వెరైటీసే దొరుకుతాయి. ఎందుకంటే ఇక్కడ బాగా చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ వెదర్కి తగినటువంటి మొక్కలే ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట. ఈ మొక్క కాస్ట్ వచ్చేసి 29 పౌండ్స్ అండి. అంటే మన ఇండియన్ రూపీస్లో 2900 ఉంటుందండి. అది కూడా సేల్లో పెట్టి అమ్ముతున్నారండి. ఇంకా అది యాక్చువల్ ప్రైస్ అయితే 50 పౌండ్స్ ఉంటుందేమో. ఈ పక్కనే అరటి మొక్కలు ఉన్నాయండి. ఈ మొక్కలు చూడండి, అన్ని పాట్స్లోనే అమ్ముతున్నారు. ఒక్కొక్క మొక్క వచ్చేసి 1500 రూపీస్ అండి. ఇవి అరటి మొక్కలు అన్నమాట. ఇంకా ఎలా పెరుగుతాయో తెలీదు. ఇక్కడ అయితే మనీ ప్లాంట్ అండి. మనీ ప్లాంట్స్ అయితే మనకి ఫ్రీగానే దొరుకుతాయి మన ఇండియాలో. ఒక్క మనీ ప్లాంట్ వచ్చేసి 8999 రూపాయలండి. అది పాట్లో వేసి అమ్ముతున్నారు. ఇక్కడ బిజినెస్ చేస్తే చాలా బాగుంటుందండి కదా. మీరేమంటారు? బిజినెస్ చేయొచ్చు అంటారు కదా. ఒక్క మనీ ప్లాంట్ 8900 రూపాయలు అంటే ఇంకా ఏం చెప్పాలండి. ఇక్కడ కొబ్బరి మొక్క ఉంది, దాని కాస్ట్ అయితే రాయలేదు. ఇప్పుడైతే మంచి మొక్క దగ్గరికి వచ్చానండి. మనం బిర్యానీల్లో వాడుతుంటాం కదా, బిర్యానీ ఆకు, బే లీవ్స్ అండి. ఇంత పెద్ద మొక్క వచ్చేసి ఇంత చిన్న పాట్లో వేసి అమ్ముతున్నారు. ఇది ఒక్క మొక్క వచ్చేసి 140 పౌండ్స్, అంటే 14,000 రూపాయలు మన ఇండియన్ రూపీస్లో. ఈ మొక్కలు చాలా కేర్ఫుల్గా పెంచాలి అండి, లేకపోతే ఈ మనీ మొత్తం మనం వాటర్లో వేసినట్టే. కేర్ఫుల్గా అంటే ఎండాకాలంలో బయట పెట్టాలి, ఇంకా చలికాలం అయ్యేసరికి గ్రీన్ హౌస్లోనో లేక ఇంట్లో దాచుకోవాలి ఈ మొక్కల్ని. ఇక్కడైతే అలోవెరా అండి. అలోవెరా కూడా ఒక్కొక్క మొక్క 20 పౌండ్స్ అండి, అంటే 19 పౌండ్స్ 99 పెన్స్ అనమాట. అంటే 2000 రూపీస్ ఒక్క అలోవెరా మొక్క. ఈ వీడియోలో అయితే నేను కొన్ని మొక్కల్నే చూపించానండి. ఇంకా ఇంకేదైనా నర్సరీకి వెళ్ళినప్పుడు ఇంకా మంచి వీడియో తీసి పెడతానండి. ఇప్పుడు వరకు చూసారు కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో వస్తానండి. అప్పటి వరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.